హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీఎస్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి ప్రతి ఒక్కరి ఇంటికి అయితే అధికారులు అయితే వస్తున్నారు. అయితే తప్పనిసరిగా మీరు ఈ వివరాలు అనేవి జాగ్రత్తగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే సర్వే అయితే కండక్ట్ చేశారు. అయితే ఈ సర్వే పేజ్ మనకు వచ్చేసి యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అండి. సో ఈ యునైటెడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో క్లస్టర్లో, సో వీరందరూ ఏంటంటే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి 40 ఇళ్ళకైతే అధికారులు రావడం అయితే జరుగుతుంది. ఈ అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, ఈ రెండు అయితే అడుగుతారు. సో రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఉన్నారు ఏంటనేది, సో వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఈ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే ఉందో ఆధార్ నెంబరు, సో దానికి ఓటీపీ అనేది వస్తుంది. సో ఈ ఓటీపీ మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారు, సో అలాగే మీరు ఎవరైనా జాబ్స్ చేస్తున్నారా లేదా, సో మీరు ఇన్కమ్ ఎంత ఏంటి, సో మీరు ప్రభుత్వ పథకాలు పొందారా లేదా ఇప్పటి వరకు అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కానివ్వచ్చు, ఇతర స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి, సో ఇవి పొందారా లేదా, సో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అయితే నోట్ చేసుకుంటారు. అలాగే మనకేంటంటే, ఒకవేళ ఆధార్ కార్డులో కొంతమంది నెంబర్లు ఉంటాయి, బట్ ఏంటంటే ఆ నెంబర్లు రన్నింగ్లో ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, సో వాళ్ళకు ఫోటో అనేది తీసుకుంటారండి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మొబైల్ ఉందో, సో ఆ మొబైల్ సహకారంతో వాళ్ళు బ్యాక్ కెమెరా అనేది యూస్ చేసుకొని, సో మీ యొక్క ఫేస్ అనేది ఒక ఫోటో అనేది తీసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయినట్టు నిర్ధారణ అవుతుంది. సో ఇలా మనకేంటంటే మనకు ఫ్యామిలీ సర్వే అనేది ప్రభుత్వం అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ సర్వే అనేది మనకు ఈ నెల ఆఖరి వరకు అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.